కలుద్దామన్నారు? దేనికోసమో చెప్పండి మేడం. ఆ గగన్ గాణ్ణి చావగొడుతున్న దృశ్యం ఫోటోస్ని నా ఫోన్కి మీరు పంపించారే, అది చూస్తేనే నా మనసు ఉప్పొంగిపోయింది. ఆ దృశ్యమే నా మనసుకు అంత ఆనందాన్నిస్తే ఆ గగన్ గాణ్ణి మీరు ఎలా బుక్ చేశారు, అలా ఎలా చావగొట్టారు అనేది మీ నోటి నుంచి వింటే నా మనసు మరింత ఉప్పొంగిపోతుందిగా. అది తెలుసుకుందామని మిమ్మల్ని కలవాలి అన్నాను. ఓ అదా, వాడు ఎప్పుడూ హీరోలా ఫీల్ అవుతూ ఉంటాడు కదా మేడం. ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా అది ఆ గగన్ గాడికి సంబంధం లేకపోయినా అడ్డుకుని ఆపదలో ఉన్న వాళ్లను కాపాడేస్తూ ఉంటాడు కదా. వాడి ఆ వీక్నెస్ని నేను ఆయుధంగా మార్చుకుని ట్రాప్ చేశాను. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఎవరు కిడ్నాప్ చేయబోయారు? నేనెవరు రక్షించారు? నన్ను కిడ్నాప్ చేయబోయింది ఈయనే సార్. అది మేడం జరిగింది. ఓ సూపర్, మీరు సూపర్ సార్. వాడు చచ్చేలా కొట్టడం వరకు బాగానే ఉంది గాని ఇంకా చంపకుండా వదిలేశారు చూడండి, అందుకే కాస్త బాధగా ఉంది. లేదు మేడం, ఆ గగన్ చంపడం నా ఉద్దేశం కాదు. చంపితే క్షణాల్లో నేను పెట్టిన బాధ, వాడి ప్రాణం ఒకేసారి పోతాయి. బతుకున్నంత కాలం జైల్లోనే వాడు మగ్గిపోవాలి. కేసు మీద కేసు పెట్టి జీవితాంతం జైల్లో శిక్ష అనుభవించేలాగా చేస్తాను. బయటకొచ్చిన మరుక్షణమే మరో కేసులో మరో జీవితకాలం జైలు శిక్ష. అలా గగన్ ప్రాణాలతో జైలుకు వెళ్లి శవంగా మాత్రమే బయటకు రావాలి. వాళ్ల అభిప్రాయాన్ని గౌరవిస్తూ నిన్ను చంపేయాలని నిర్ణయించుకున్నాను. చేతగాని దద్దమ్మా, నన్ను చాలా కొట్టావు కదరా. నేను నీరసించిపోయాను. ఒక్కసారి ఈ బేడీలు తీసి నాతో తలపడు. బహుశా నేను గెలవలేకపోవచ్చు. నన్ను కొట్టి కొట్టి చంపిన ఆనందం నీకు మిగులుతుంది. పోరాడుతూ చచ్చిపోయిన తృప్తి నాకు మిగులుతుంది. విప్రా విప్రా. రే, నువ్వు ఎంతైనా తిట్టు, ఎలా అయినా రెచ్చగొట్టు. నీ బేడీలు తీసే ఛాన్స్ నేను తీసుకోను. ఎందుకో తెలుసా? నీ చేతుల్లో దెబ్బలు తినవాణ్ణి. నీ దెబ్బ ఎంత బలంగా ఉంటుందో తెలిసిన వాణ్ణి. ఒప్పుకుంటున్నావా? నువ్వొక పిరికి ఎదవని ఒప్పుకుంటున్నావా? చచ్చే నీ ముందు చంపే నేను ఒప్పుకుంటే తప్పేంట్రా? లోకంలో పరువేమైనా పోతుందా? నీ ఆత్మ ఏమైనా నా పరువు తీస్తుందా? పోస్టర్లేమైనా అంటిస్తుందా? ఇది లైసెన్స్డ్ గన్ కాదు. దీంతో నిన్ను చంపాక ఆ కేసు నా మీదికే రాదు. ఇన్ బెల్ట్ సైలెన్సర్ గన్. వెనక నుంచి వేసేస్తే సైలెంట్ గా ఈ గన్ నుంచి బుల్లెట్ వచ్చి అంతే సైలెంట్ గా నిన్ను చంపేస్తుందన్నమాట. రేయ్,
నీకిష్టమైన వాళ్లను తలుచుకో. పెద్ద కష్టము నొప్పి లేకుండానే వెళ్ళిపోతాం. రే, మృత్యువు నీకొక నిమిషం టైం ఇచ్చింది. ఈ నిమిషంలో నీకు కావలసిన తీపి జ్ఞాపకాల్ని తలుచుకుంటూ ఉండు. సార్ చెప్పండి. మిస్టర్ సూర్య, నువ్వు గగన్ అరెస్ట్ చేసావా? చేశాను సార్. ఒక అమ్మాయిని పట్టపగలే కిడ్నాప్ చేయబోతుంటే ఆ కేసు మీద అరెస్ట్ చేశాను సార్. అంటే ఇప్పుడు గగన్ నీ కస్టడీలోనే ఉన్నాడు. ఐఎమ్ రైట్? ఎస్ సార్. గగన్ సేఫ్ గానే ఉన్నాడా? ఉన్నాడు సార్. నువ్వే కస్టడీలోకి తీసుకున్నావు గనక తన సేఫ్టీ నీ బాధ్యత. తెలుసు కదా? తెలుసు సార్. నువ్వు వెంటనే ఆఫీస్కి బయలుదేరరా. దేనికి సార్? ఏ చెప్తే గాని రావా? పోనీ నన్ను రమ్మంటావా? వద్దు సార్, వస్తున్నా. ఛ! ఏదో పీకి పందిరేస్తాను అన్నట్టు మీ ఆవిడెళ్ళి డిఐజీ ఆఫీస్లో కూర్చుందంట. హాయ్, నన్ను రమ్మంటున్నారు. మీ ఆవిడ నీకు కొన్ని గంటల ఆయుష్ను భిక్షగా వేసిందిరా. బతికే ఈ రాత్రి నా చేతిలోనే నీ చావు. నీ చావును డిఐజీ కాదు కదా, డీజీపీ కూడా ఆపలేడు.